చలి బాగా పెరిగిపోయింది కాబట్టి చిన్నపిల్లలు జాగ్రత్త. ఈ కాలంలో ముఖ్యంగా బాడీకి రెసిస్టెన్స్ కావాలి. ఆ రెసిస్టెన్స్ కావాలంటే ముందు బాడీలో డి3 విటమిన్ డి3 సమృద్ధిగా ఉండాలి. ఇది పెద్దలకు బిళ్ళలు ఉంటాయి, చిన్నపిల్లలకు టానిక్ ఉంటుంది. ఈ రోజుల్లో ఎండల్లో కష్టపడి పనిచేసే వారు కూడా డి3 ఉండటం లేదు. కాబట్టి డి3 మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డి3 తగ్గినట్లయితే అనేక రోగాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు, ఆయాసం, లేక సరిగ్గా గాలి ఆడకపోవడం, ముక్కు పట్టేయడం, కఫ్ అని చేరుతూ ఉంటాయి. దీనికి చక్కటి పరిష్కారం మనకు త్వరగా దొరకాలంటే విటమిన్ డి3 మీరు జాగ్రత్తగా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. వారానికి 2 బిళ్ళలు వేయండి 60K. చిన్నపిల్లలకి ఒక టానిక్ కొనండి, దాని మీద ఉంది. ఆ టానిక్ కొని దాని ఎంత వేయమంటే అంతే వేయండి. ఇది చాలా అవసరం. ఈ డి3 సరిగా ఉంటే ఇది బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. డి3 అంటే ఇమ్యూనిటీ మెడిసిన్. ఇది ఉందంటే చాలా వరకు రోగాలు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, త్వరగా వాడండి.